జై హో పత్రిజీ. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. మనం ఈరోజు గురువుగారు పత్రిజీ గారు లాక్డౌన్ సమయంలో అందించినటువంటి సందేశం తెలుసుకుందాము. వారు ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే దాని మీద 100 ఎపిసోడ్స్ చేశారంట. రోజు విడిచి రోజు 1 గంట సందేశాన్ని ఇచ్చారు. అది ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాము. నేను అనేది ఉండదు, నేను అనేది భ్రమ మాత్రమే అని ఆత్మజ్ఞాని తెలుసుకుంటాడు. ఏమని? నేను అనేది ఉండదు, నేను అనేది భ్రమ మాత్రమే అని ఆత్మజ్ఞాని మాత్రమే తెలుసుకుంటాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది గురువుగారు. అయితే మరి మనమందరం ఏమనుకుంటాము? నేను స్త్రీ లేదా పురుషుడు అని అనుకుంటాము. లేదా నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా వారి అబ్బాయిని, ఫలానా వారి అమ్మాయిని, లేదా ఫలానా వారి భార్యని, ఫలానా వారి పిల్లలము, ఫలానా తండ్రి పిల్లలము అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, ఫలానా వ్యాపారం చేస్తున్నాను, ఒక కలెక్టర్ని, ఒక యాక్టర్ని, ఒక సింగర్ని అని మనము ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా మనమేమీ కాదు. మనము ఇవన్నీ మనకు ఆపాదించుకున్నాము అంటే కనుక మనము శరీర స్థితిలో ఉన్నట్టు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అయితే మనము పూర్ణాత్మ నుండి ఒక అంశాత్మగా విడివడి ఒక శరీరంలోనికి ప్రవేశింపజేయబడతాము ఒక జీవాత్మగా. ఎప్పుడైతే శరీరంలోనికి ప్రవేశింపబడుతుందో ఆత్మ, దాన్ని జీవాత్మ అని అంటారు. మరి మనం శరీరపరంగా ఆలోచిస్తే కనుక ఆ పైవన్నీ కూడా మనకు ఆపాదించుకున్నట్టు అవుతుంది. అదే ఆత్మపరంగా ఆలోచిస్తే అవేది కూడా మనము కాదు, మనము ఆత్మలం అని తెలుసుకుంటాం. మరి ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. సముద్రం వద్దకు వెళ్ళి మనం సముద్రంలో నీటిని దోసిట్లో తీసుకున్నాం అనుకోండి. ఆ సముద్రంలో నీరు మన దోసిల్లో ఉన్న నీరు ఒకటే కదా, అది వేరు ఇది వేరు కాదు కదా. అలాగే మనం కూడా ఆ పూర్ణాత్మ నుండి విడివడి వచ్చినటువంటి అంశాత్మలం. మరి ఆ దోసిట్లో ఉన్న నీరే మనము అంశాత్మలం లేదా జీవాత్మ. అలా సముద్రంలో ఉన్నదే, మరి సముద్రంలో చాలా నీరు ఉంటుంది కదా, అదంతా పరమాత్మ. మనం ఇలా ఏదైతే ఆ సర్వాత్మ నుండి విడివడి వచ్చామో అది జీవాత్మ. కాబట్టి ఆ సముద్రంలో ఉన్న నీటికి మన దోశల్లో ఉన్న నీటికి ఏమైనా తేడా ఉంటుందా? ఉండదు కదా. అలాగే మనం ఆ సర్వాత్మ నుంచి మూలాత్మ నుండి విడివడి వచ్చినా కూడా మనం కూడా దైవమే అని మనం ఇక్కడ గ్రహించాలి. మరి ఇది ఎవరు తెలుసుకుంటారు? ఎటువంటి వారికి తెలుస్తుంది అని చెప్తున్నారంటే, ఎవరైతే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఇది తెలుస్తుంది. ఎలా అయితే సముద్రం అంతా వ్యాపించి నీరు ఉంటుందో అలాగే ఆ పరమాత్మ కూడా విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. ఎలా అయితే దోసిట్లో నీరు ఉందో అదే జీవాత్మ, అంశాత్మ, అదే మనము. కాబట్టి నీరు, సముద్రంలోని నీరు, దోసిట్లో ఉన్న నీరు ఎలా అయితే వేరు వేరు కాదో అలాగే ఆ సర్వాత్మ మనము కూడా, ఈ జీవాత్మ కూడా వేరు వేరు కాదు అని మనము తెలుసుకోవాలి. రెండు ఒక్కటే. ఏదైతే బయట పరమాత్మ సర్వాత్మగా విశ్వాత్మగా ఉన్నారో అదే మనలో కూడా ఉంది. కాబట్టి దైవం వేరు, మనం వేరు కాదు. కాబట్టి మనమందరము కూడా దైవాలమే అని తెలుసుకోవాలి. మరి ఈ సందేశం ఎవరికి అర్థమవుతుంది అంటే, పైన చూస్తే మనకెవరికి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మన జీవితంలోనికి సద్గురువు వస్తారో, ఎప్పుడైతే నీవు దేహం కాదు ఆత్మ అని చెప్తారో, ఎప్పుడైతే మనము తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటామో అప్పుడే మనకు ఇది తెలుస్తుంది. నేను అనేది ఉండదు, నేను అనేది భ్రమ మాత్రమే అని ఒక ఆత్మజ్ఞాని మాత్రమే తెలుసుకుంటాడు అని గురువుగారు
చెప్పడం జరిగింది. మరి మనము కూడా ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో భీమవరం వెళ్తూ వారు ఎక్కడెక్కడ తరగతులను ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి కూడా మనము వీలైనంత వరకు వీలు ఉన్నవారు తప్పనిసరిగా వెళ్తూ ఉంటే, అలాగే హైదరాబాద్లోని కడతాలులో కూడా 16, 17, 18 తారీఖుల్లో తటవర్తి దంపతులు వారు మనకి తరగతులను నిర్వహిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. అక్కడికి కూడా మనము వెళ్తూ ఉంటే ఇటువంటి సత్యాన్ని మనము తెలుసుకోగలుగుతాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం. మరి ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో మన మనస్సు శుద్ధి అవుతుంది. శుద్ధి అయి తమో గుణం నుంచి, రజోగుణం నుంచి, సాత్విక గుణం నుంచి నిర్గుణంలోనికి మారుతూ ఉంటుంది. అప్పుడే మన బుద్ధి వికసిస్తుంది, అప్పుడే వివేకం కలుగుతుంది, జ్ఞానం ఉదయిస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, అందరూ కూడా తప్పక శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటూ అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదములు. థ్యాంక్ యూ.